అయితే 24 తారీఖుకి రండి అయ్యా, ఇక్కడ పరిచర్య చేయాలి, నాకు ఖైదు కొట్టి వాళ్ళు లేదు, ఇబ్బంది అవుతుంది అని చెప్పగానే ఆయన వచ్చేసాడు. మాకు 3 రోజుల్లో 3 డేస్లో అభిషేక అనాథం ఉంటుంది ప్రతి సంవత్సరంలో. సిజీ వాళ్ళు ఎక్కడెక్కడ అందరు వాళ్ళు వస్తారు, మీకు తెలుసు. కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు ఆయన వచ్చాడు. అదేవిధంగా ఆయన మధ్యలోనే నేను పంజాబీలకు ముందు నుండి దేవుడు ఈయనకి ప్రేరేపించాడు. ఎందుకంటే దేవుడు సన్నిధిలో ఏ విషయంలో దాచిపెట్టొద్దని. ఏనమ్మా, దాచిపెడితే ఆ విడుదల పొందలేరు. దేవుడుకి తెలుసు మీ జీవితము ఏమైనా కావచ్చు, కానీ నేను యథార్థంగా నిజంగా ఏం చెప్పే ఒక మాట ఒప్పుకున్నావు. ఏంటి ఏం ఒప్పుకున్నావా చెప్పండి. అన్ని మానేసినా కానీ ఒక అలవాటు మిగిలిపోయింది, అది మానలేకపోతున్నాను. ఒక అలవాటు ఉంది, నీవు మానలేకపోతానని నాకు చెప్పాడు ఆ రోజు. అది దేవుడు చెప్పించాడు. దేవుడు సేవకుల ముందు నిజంగా ఒప్పుకున్నాను. అదేంటి, ఏం మాలేకపోయినా అప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు అది అలవాటు ఉండింది? అది 7-8 సంవత్సరాలు. 7-8 సంవత్సరం ఏం అలవాటు? ఖైనీ అలవాటు. ఏంటమ్మా, ఖైనీ అలవాటు ఉండింది 7-8 సంవత్సరం నుండి. ఎంతకుముందు సారా కూడా తాగలే, మందు కూడా. ఓకే, అన్ని ఏం కాదు, దేవుడు సన్నిధిలో చెప్తున్నాం. దేవుడు చేసిన పేరు మందు తాగేరు, సిగరెట్స్ తాగేరు, అన్ని మానేయగలిగిన ఇది మానేయలేకపోయేవాడిని. అయితే ఈ మానటానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తావా? ఖైనీ మానటానికి లేదని చాలా ప్రయత్నాలు చేశాను. ఏదో ఒక పాయింట్లో ఎవరో ఒకరు కలిసేది, ఇక ఊళ్ళో ఉన్న ఎవరో ఒకరు లేచేటోళ్ళు కాబట్టి ఏదో ఒక పాయింట్లో ఎంత ఆపుకున్నా కానీ రోజులో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వేయాల్సి వచ్చేది. ఎన్ని గంటలు వేసేది ఖైనీ? ఎన్ని గంటలు వేసి మానేసి అంటే ఎన్ని గంటలు, ఎన్నిసార్లు వేసేది? 1 గంట 2 గంటలు? గంటకి 2 గంటలు ఒకసారి ఖచ్చితంగా వేయాల్సింది. ఓకే, అయితే దాని కొరకు నీవు యూట్యూబ్లో కూడా చూస్తావు, గూగుల్లో కూడా సెర్చ్ చేస్తావు? గూగుల్లో సెర్చ్ చేశాను. అప్పటికి అది 4 గంటలు 5 గంటలు ఆగగలిగాను. 1 గంట 1 గంట 2 గంటలు పోయి 4-5 గంటల వరకు వచ్చింది, కానీ పూర్తిగా మానేయడానికి అయితే అవ్వలేదు. ఓకే ఓకే, తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరిగిందంటే దేవుడు మన పరిశుద్ధాత్మ ద్వారా తాకి ఆయన భాషల వరం అది ఇచ్చిన తర్వాత, ఆయన అభిషేకించిన తర్వాత అది సాధ్యమే. అది ఎక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుల దగ్గర కొన్ని రోజులు ఉన్నాను. ఉండి ఎందుకు ఏందో అది టైం వేస్ట్ అనుకున్నా, కానీ తర్వాత దేవుడు దైవజనుల ద్వారా నన్ను అభిషేకించి ఆ అభిషేకం నేను పొందుకున్న తర్వాత అది సాధ్యమైంది మానేయటం. అందుకు ఒక నిమిషం నుండి యెషయా గ్రంథంలో 10 అధ్యాయంలో 27 ఏం రాయబడిందంటే, నేను ప్రతి మాట చెప్తాను. ఆ దినములో నీ భుజము మీద నుండి, మీ మెడ మీద నుండి కాడిను విరగొట్టబడును అభిషేకం ద్వారా. ఎన్ని కౌన్సిలింగ్ ఇవ్వండి, నేను చెప్తున్నా, ఏం కౌన్సిలింగ్ ఇవ్వండి, ఎన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, ఈ మందులు మానటానికి ఎప్పుడు మానలేదు. దాని కేవలము దేవుని అభిషేకం ద్వారా. ఇది ఒక కాడి. తాగుడు అనేది అలవాటు కాదండి. తాగుడు అనేది ఒక ఆత్మ. ఖైనీ కావచ్చు, సారా కావచ్చు, చుట్టలు బిడిలు కావచ్చు, ఇంకా గంజాయిలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఒక ఆత్మ. అది దురాత్మ. బైబిల్ సెలవిస్తుంది. ఈ దురాత్మలో మీరు మందులో ఇది మెడిసిన్స్ లో పోవాలని అనుకుంటే మా రాయనపేట అందరూ బాగా పడేవాళ్ళు. ఎంతమంది ఉన్నారు ఇటువంటి నరాలు ఒక ఇంజెక్షన్ 4,000-5,000 ఇచ్చారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారమ్మా, తాగుతూనే ఉన్నాడు వాళ్ళు. అయితే అభిషేకము ద్వారా, ఎక్కడైతే అభిషేకం ఉంటుంది, ఏ సంఘంలో, ఏ దేవుని సేవకుల దగ్గర, నేను ఎక్కడే అనట్లేదు, ఎక్కడైనా అభిషేకం కలిగినటువంటి సేవకులో సన్నిధిలో సాధ్యము. కాబట్టి ఆయన యథార్థంగా చెప్పాడు. అయ్యగారు నాకు ఇది ఉంది, ఎందుకు చెప్పలేకపోతా అంటే ఆయన చెప్పాడు. దేవుడు ఆయనకి ప్రేరేపించాడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ద్వారం అనేది అపవాది ఒక కుటుంబంలో ఎలాగైనా ఒక వ్యక్తి శరీరంలో రావాలైన ద్వారం లేకుండా రాలేదండి. ద్వారం అంటే పాపం. బైబిల్ సెలవిస్తుంది అపవాది అనే సాతానికి ఆహారం ఏంటి? పాపం. పాపం అంటే నీవు అబద్ధం ఆడైనా, మోసం చేసైనా, తాగైనా, వ్యభిచారమైనా, విగ్రహారాధనైనా, విచ్చినవిడి దేవుడికి ఇష్టమని లాగా నీవు దొంగతనం ఎన్ని చేసినా, చిన్నదైనా పెద్దైనా పాపము. కాబట్టి
కాబట్టి ఎప్పుడు వరకు ఒక వ్యక్తి శరీరంలో, ఒక కుటుంబంలో పాపం ఉంటుంది, సేవకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రార్థన చేసినా అది పోనే పోదు. ఆ రోగాలైనా, బంధకాలైనా, ఏదైనా. కాబట్టి దేవుని సన్నిధిలో యథార్థంగా ఎవరైనా నాకు ఇది అలవాటు ఉందయ్యా అని చెప్పండి, దేవుని సేవకులుగా నేను ప్రార్థన. ఎప్పుడైతే ఆయన తెలియపరిచాడో అప్పుడు నుండి నేను కూడా ఫాస్టింగ్స్ ప్రేయర్లో ప్రార్థన చేయడానికి ప్రారంభించాను. ఎనిమిది చెప్పండి, 3 రోజులు ఖచ్చితంగా ఉపవాసం ఉండుతాను. నేను 3 శుక్రవారం, శనివారం చెప్పాను. అదే విధంగా దేవుడు ఎప్పటివరకు ఎన్ని రోజులైంది నువ్వు మానేసినావు? కానీ వారం అయిపోయింది. ఓకే. అయితే ఇప్పుడు నీకు తినాలని అనిపిస్తుందా? తినాలని ఇప్పుడు అంత ఆశ ఇంతకుముందు ఉన్నంత లేదు. అంత ఆయన ఆకర్షిస్తుంటాడు. ఆయన మీరు తినకపోతే మైండ్ బాగా ఉండదు, తాగిపోతే తలనొప్పులు వచ్చాయి బాగా. ఏం కాదు, ఇది టెంపరీ, పర్లేదు, జీవితాంతం మనకు ఉండదు కదా, కొన్ని రోజుల వరకు ఇలా ఉంటుందని ఎట్లయినా అట్లా పట్టుబట్టి ఉన్నాయి. ఇక ఆగి దేవుడు కూడా చెప్పించాడు. ఇది దేవుడు సహాయము, దేవుడు అభిషేకం సహాయం చేస్తాడు. ఆయన అభిషేకం పొందిన తర్వాత 6 నెలల నుంచి ప్రయత్నిస్తాము. 6 నెలల నుండి ఆయన విడిచిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తారండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఖైదీ వాళ్ళనే మందుబాబులు ఎవరైతే ఉన్నారో యథార్థంగా చెప్పండి, నేను విడిచిపెట్టాలి అని నీవు అనుకోవాలి. ఇక్కడ సేవకులో అయ్యా వాళ్ళకి మందు మానేయాలి, ఏదో చేసి కుదరదు. నీకు కూడా అది సమర్పణ ఉండాలి, నీకు ఒక ఆశ ఉండాలి, నేను విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆ ద్వారా ఏమి ఏ ఖైనీ తినేసే ద్వారా, మందు ద్వారా ఏమైంది అంటే ఏమి జీవితంలో ఏం ఆశీర్వాదంలో ఆగిపోయిందంటే ఈయన విడుదల ఆగిపోయింది. ఎంతమంది నేను హైదరాబాద్ వెళ్ళిన సేవకులకి తక్కువ అంచనా వేయట్లేదు, లేకపోతే ఎక్కడైనా కంటే వెళ్ళిన సేవకులు తక్కువ అంచనా ఇవ్వట్లేదు. కానీ నేను ఏం చెప్తానంటే నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఏదేలో నాకు ద్వారం ఉండింది. ఏంటంటే ఆ పాపం, ఆ నస్స. కాబట్టి అపవాది మరలా సేవకులు ప్రార్థన చేసిన బలేది, కానీ మళ్ళీ తినిన తర్వాత మరలా అటాక్ చేసేది. నీ ఆశీర్వాదంలో ఎంత కుటుంబంలో ఆశీర్వాదంలో ఆపటానికి కారణమో అదే దేవుని మధ్యలో, నీ మధ్యలో, సేవకులు కాదు, సంఘములు కాదు. కాబట్టి యథార్థంగా మీరు మానాలంటే, దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే, ఇంకా మీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే, మీ జీవితంలో ఒకటే ఒక ద్వారము అనేక సంవత్సరంలో ప్రార్థనలో అడ్డుగా ఉంది. కాబట్టి యేసయ్య గ్రంథం ఏమంటుంది? నీ మధ్యలో, నా మధ్యలో అది ఉంది. కాబట్టి అది నీ ఆరోగ్యానికి ఆటంకంగా ఉంది. అది అయితే దేవుడు నిజంగా నీకు శక్తి ఇస్తాడు, నిజంగా దేవుడు కృప ఇస్తాడు. అదే ఇప్పుడు అంత తినేయాలనేటువంటి అనిపించినా కూడా నీకు అంత ఇబ్బంది లేదనుకుంటాను. హల్లెలూయా. కాబట్టి సమస్త మహిమ దేవుడికి కలుగును. నేను ప్రార్థిస్తానండి, మా దగ్గర ఎంతమంది తాగుతుంది, ఎంతమంది డిస్టేస్ అన్ని కూడా భయంకరంగా కుటుంబంలో ఉపవాది రకరకాల ఆరంభంగా మేము ప్రార్థన చేస్తాం. కేవలం అది అభిషేకం ద్వారానే సాధ్యం. అందుకు నేను చెప్తున్నా, ఎవరికైనా రండి, మందిరంకి రండి, ఆరాధన ఉన్నప్పుడు రండి. ఏదో తర్వాత వచ్చి ఆయన చాలా మంది అదే కాదు, ఆరాధన జరిగినప్పుడు, ఇక్కడ వాక్యం జరిగినప్పుడు అక్కడ రండి. దేవుడు అప్పుడు వరకు ముట్టకపోతే మీరు అడగండి. అభిషేకం ఉన్నప్పుడు, దేవుడు శక్తి దిగినప్పుడు, దేవుడు ఆత్మ దిగినప్పుడు ఖచ్చితంగా అది సాధ్యం. ఎందుకంటే బైబిల్లో రాయబడింది ఏంటంటే కేవలం అభిషేకం ద్వారానే సాధ్యం. నీ ప్రతి నస్స, ఖైనీ, బీడి, సీక్రెట్స్, ఏమైనా సారైనా, ఏమైనా అన్నీ కూడా దేవుడు అభిషేకం ద్వారా విడుదల ఉండబడతాయి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏం చెప్పాలని అనుకుంటున్నా అట్లాంటి వాళ్ళకి, తాగుతున్నారు, తినేటటువంటి వాళ్ళకి ఏం చెప్పాలని కోరుతున్నా? అసలు ముందు నేను దేవుడి గురించి అందరికీ చెప్పాలని, స్వార్థ చెప్పాలని అనుకునేవాడిని. కానీ ఇది ఒక్కటి నాలో ఉండటం వల్లే వాళ్ళు నా మాట వింటారు. ఎందుకంటే మనసు గర్దిస్తుంది, నీలో నా పాపముని ఇద్దరికి నువ్వు చెప్తావా, నీలో నా అలవాటు ఏనమ్మా అలా ఉంటుంది మనసు. దేవుడు మనస్సాక్షించడం ఒప్పుకోతుంది. ముందు నాకు మానేయాలన్న ఆలోచన అయితే ఉండేది. ఆత్మసిద్ధమైన శరీరం బలహీనం అన్నట్లు ఆశ అయితే ఉండేది, కానీ దాని వల్ల నా వల్ల కాకపోయేది. దేవుడు ఇచ్చిన ఆత్మశక్తి ద్వారా మానేయగలిగాను. అయితే ఏదో
ఏం చెప్పబోతున్నటువంటి ఒకవేళ ఆ, తింటున్నారు ఇలా తాగుతున్నారు అనుకుందాం అటువంటి వాళ్ళకి దేవుడికి ఏ సలహా ఇవ్వబోతున్నావు నువ్వు? ఏ సలహా ఇవ్వబోతున్నానంటే ఎక్కడైనా మీ కార్యాలు ఎగ్గొట్టబడాలంటే అది అభిషేకం ఉన్న స్థలానికి రావాలి. ఈ చుట్టుపక్కల ఎక్కడ నేను అది చూడలేదు, అయ్యగారి దగ్గర చూశాను కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది కాబట్టి ఇక్కడ సత్యమైన సేవ కనబడుతుంది కాబట్టి వచ్చి మీరు అక్కడ దేవుని ఎదుట మీ పాపాలు అనుకుంటే ఆయన మీ కారు ఎదుర్కొడతారని యవనస్తులకు చెప్పాలని అనుకుంటున్నాను. అదేవిధంగా ఖైనీ తినే వాళ్ళకి ఏమంటారు? నువ్వు ఖచ్చితంగా మానగలుగుతారంటావా? సారా తాగే వాళ్ళకి మానగలుగుతారు, అది దేవుడి వల్లే సాధ్యం. సొంత ప్రయత్నాలు అయితే అవ్వదు. హల్లెలూయా. ఓకే.